పునరుత్థానుడైన యేసు ప్రభు వారి ప్రశస్త నామంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ప్రేమ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రత్యేకంగా పునరుత్థాన సందేశాన్ని మీకు అందించడానికి ఇష్టపడుతున్నాను. లెంట్లో ప్రాముఖ్యమైనటువంటి సందర్భము యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానమే కదా. అందుకే క్రైస్తవ విశ్వాసానికి వెన్నెముక యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానం. కనుక మనం ఈ పునరుత్థానాన్ని గురించి ఎంతగా మాట్లాడుతున్నామో, ఎంతగా మనం వింటున్నామో, ఎంతగా ధ్యానిస్తున్నామో అంత శక్తి, పవర్, ప్రపంచంలో చాలా శక్తులు ఉన్నాయి. కరెంటు శక్తి, ద పవర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ద పవర్ ఆఫ్ న్యూక్లియర్, చాలా రకాల శక్తులు ఉన్నాయి. కానీ అన్నిటికంటే గొప్పది యేసు ప్రభు వారి యొక్క పునరుత్థాన శక్తి. అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము అంటాడు. చాలా ప్రశస్తమైన మాటలు ప్రియులారా. అందుకే ఈ ప్రత్యేక సమయాన ఈ పునరుత్థాన శుభాలు మీకు తెలియపరుస్తూ మరొకసారి పౌలు భక్తుని వల్ల మనం కూడా అనేక సంగతుల ద్వారా దేవుని పునరుత్థాన శక్తి మనం పొందుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయనట్లు ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ఈ ప్రత్యేక పునరుత్థాన సందర్భాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మీ వాక్య వెలుగులో మేము అనేక సంగతులు నేర్చుకోవడానికి ఈ ప్రసారం ద్వారా మా హృదయాలు వెలిగించి సర్వోన్నతుడైన క్రీస్తు కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి సహకరించిన కుటుంబాన్ని, వారి కుటుంబ సభ్యులను, వారి ప్రయాసాన్ని, వారి అక్కర్లను మీరు తీర్చమని, ఇంకా అనేకులు లాంటి కార్యక్రమాల ద్వారా దేవుని ప్రేమను పంచినట్టు, తద్వారా మా తెలుగు ప్రజలకైనా కనీసం దేవుని వాక్యం అందరికీ అందించబడలాగా సహాయం చేయండి. యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. స్నేహితులారా, ఈ ప్రత్యేకమైన సమయము దేవుని వాక్యంలో నుండి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు కలిసి ఉంటాయి. 13 నుండి 15 వచనాలు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుండి చదువుకుందాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చెవిరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధనులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను. ఆమేన్. చాలా శ్రేష్టమైన మాటలు మనం ఇక్కడ వింటూ ఉన్నాం. యేసు ప్రభు వారి యొక్క పునరుత్థాన శక్తి, ఆయన ఈ లోకములో ఏ విధంగా మరణమును గెలిచి లేచి ఉన్నాడో చూస్తున్నాం. చాలామంది ఈ రోజుల్లో ఈ మాటను మర్చిపోతూ ఉంటారు. ఆయన మరణం వరకే ఆలోచించి క్రైస్తవ విశ్వాసంలోని దేవుని బిడ్డలు కూడా కొన్నిసార్లు ఆయన శిలువ మరణాన్ని, ఆయన భూస్థాపన వరకు మాత్రమే, ఆయన శిలువ మరణం వరకు మాత్రమే ఆగిపోతూ ఉంటారు. కానీ ఆయన పునరుత్థాన శక్తిని మనం ధ్యానించడం చాలా ఇది అవసరమండి. ఇది చాలా సరైనటువంటి సందర్భం కూడా. ఆయన పునరుత్థానం తిరిగి లేచినాడు. ఒక యేసు ప్రభు వారు తిరిగి లేవకపోతే ఈ ప్రసారం మనకు అందాల్సిన అవసరం లేదు. ఆయన తిరిగి లేవకపోతే మనం ఆరాధించే ప్రార్థన మందిరాలు కట్టవలసిన అవసరం ఉండేది కాదేమో. ఆయన తిరిగి లేచినాడు గనక, ఆయన సజీవుడు లేచి ఉన్నాడు గనక, ఒకదేమో మనల్ని కూడా తిరిగి లేపుతాడు గనక మనం తప్పక ఈ రక్షణ పొందాల్సిందే. ఈ మాటలు మన జీవితాల్లో చేర్చుకోవాల్సిందే. ప్రభు తాను ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము మానవులందరి వల్లే చనిపోయి మనుషులందరి వల్లే ఆయన జీవించడానికి వచ్చి ఉంటే పెద్ద ప్రత్యేకత ఏమి ఉండేది కాదు. ఆయన అద్వితీయుడు గనక, ఆయన మరణంను జయించి ఉన్నాడు గనక, మరణం అనేటువంటి ఈ శక్తి పైన మరణం యొక్క ముళ్ళును ఆయన విరిచి ఉన్నాడు గనక ఆయనకే మహిమ కలుగునుగాక. మరణం యొక్క ముళ్ళు, మరణాన్ని ముళ్ళుతో పోల్చబడింది. కాళ్ళలో ముళ్ళు కనుక ఒకవేళ విరిగి ఉంటే అది నడిచేటప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది. కారణం ఏంటంటే ఆ ముళ్ళు అన్నమాట, అది మళ్ళీ మళ్ళీ నొప్పి కలిగిస్తూ ఉంటుంది. మరణం కూడా అలాంటిదే. మరణము చాలా కష్టతరమైనటువంటి, బాధ కలిగించేటువంటి, దుఃఖసహితమైనటువంటి స్థితి మరణం. ఇది ముళ్ళుతో పోల్చబడింది. ఈ ముళ్ళు మనిషిని పీడిస్తూ ఉంటుంది. మన ప్రియులు మనం విడిచిపెట్టినప్పుడు వారి మరణం కూడా కొన్నిసార్లు బాధను, దుఃఖాన్ని ఎన్నోసార్లు కలిగిస్తూ ఉంటుంది, ఆయాసాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. అయితే ఈ మరణం యొక్క ముళ్ళును యేసు ప్రభు వారు విడిచిపెట్టారు. మరణం చాలా గొప్పదిగా ఉంది. మనిషి జీవితంలో చివరిదే కదా మరణం, ఆ తర్వాత ఇంకేమీ లేదు. మరణం కంటే మించిన కష్టం కూడా మనిషికి లేదు ఈ ప్రపంచంలో. కనుక మరణం అనేది ఎవరు కూడా దాన్ని మనము దాటిపోవడానికి కూడా వీల్లేదు. ప్రతి మనుషులు కూడా ఈ మరణము ద్వారానే, ఈ మరణ సంబంధమైన స్థితి ద్వారానే మనుషులు తమ కాలాన్ని ముగించి పరలోకానికి, లేకపోతే వారి క్రియలను బట్టి వారికి దేవుడిచ్చేటువంటి పర్యవసానమైన స్థలానికి వెళ్ళాల్సిందే. కాబట్టి మనం ఈ లోకంలో బ్రతికి ఉండగా, ఈ లోకం మనం జీవిస్తుండగా ఈ మన స్థితిని, మన యొక్క బ్రతుకును సరి చేసుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళాలో నిశ్చయత కలిగి ఉండాలి. మరణం తర్వాత మనకున్న అద్భుతమైన జీవితాన్ని గురించిన ఒక ధ్యాస, ఆలోచన మనం కలిగి ఉండాలి. ఈ జీవితమే శాశ్వతమైనదేం కాదు, ఇది కొన్ని సంవత్సరాల కాలమే. దేవుని వాక్యంలో చూస్తే అనాదిగా మెతూషెల అనే వ్యక్తి 969 సంవత్సరాలు బ్రతికాడు. 969 లాంగ్ ఇయర్స్, చాలా సుదూరమైనటువంటి కాలాన్ని బ్రతికాడు. ఆ తర్వాత బైబిల్ క్రమాన్ని చూస్తుంటే 400-500 సంవత్సరాల కాలం నుంచి ప్రజలు 120 సంవత్సరాల వరకు కాల సమయాన్ని కలవారుగా ఉన్నారు. మొన్న ఈ మధ్య మా సంఘంలో ఒక సహోదరి, వారి తండ్రి మరణించినాడు, ఆయన రక్షణ పొందలేదు ఇంకా. సో ఆయన వయసు ఎంత అమ్మా అని అడిగితే
ఆ అమ్మ చెప్పిన సాక్ష్యం ఏంటంటే దాదాపు 110 సంవత్సరాలు, చాలా లాంగ్ టైం కదండి. దేవుడు అలాంటి మంచి సమయం ఇచ్చారు. మాకు ఒక బ్రాంచ్ చర్చ్ ఉంది. ఆ బ్రాంచ్ చర్చ్లో దేవుని మా కృపను బట్టి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళంతా 90+ అనమాట. అప్పుడప్పుడు నేను చాలా ప్రభుని స్తుతిస్తూ ఉంటాను. ఆ విషయం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంత సమయం దేవుడి వారికి ఇచ్చారు, ఎంత కాలం వారు ప్రభుని స్తుతిస్తూ తమ కాలాన్ని ముగించారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం. అవును, ప్రభు ఏదో ఒక రోజు మన జీవితాన్ని మనం ముగించినప్పుడు ఆయన మనను తనతో పాటు తిరిగి లేపగలడు. పునరుత్థానుడైన క్రీస్తు ఆయన మన జీవితాలపైన కలిగిన గొప్ప అధికారం. ఆయన మరణం యొక్క మూలను విరిచిన వాడుగా, మరణం యొక్క శక్తిని జయించిన వాడుగా ప్రభు మన ముందు ప్రత్యక్షమవుతున్నారు. ఈ విధంగా చూస్తే ప్రభువును సమాధిలో ఉంచిన తర్వాత ఏ రకంగా కూడా ఆయన తిరిగి లేస్తాడని ఎవరు నమ్మలేకుండా ఉన్నారు. శిష్యుల్లో కొంత నమ్మిక ఉంది. అందులో మహిళా శిష్యులు, అంటే సహోదరులైనటువంటి మహిళా శిష్యులు, వారు ఈ పురుషులైనటువంటి శిష్యుల కంటే ముందే పరిగెత్తి ఆ యొక్క సమాధిలోనికి వంగి చూస్తూ ఉన్నారు. వారు చూస్తూ యేసు ప్రభును తాము తిరిగి ఒక లేవకపోతే వారు తీసుకుని వచ్చిన సుగంధ ద్రవ్యాలను, పరిమళ సంభారములను వారు ప్రభుకు తిరిగి సమర్పించి వెళ్ళిపోవాలనుకున్నారు. వారిలో కూడా కొంచెం విశ్వాసం ఉంది, కొంచెం అవిశ్వాసం ఉంది. లేస్తేనేమో వెరీ గుడ్, లేవకపోతేనేమో ఆ సుగంధ సంభారములను ప్రభుకు అప్లై చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చులే అన్నట్టుగా వారి భక్తి. ఈ విధంగా 2 స్థితిగతులు మనకు కనబడతాయి పునరుత్థానములో. దానికి ముందు అరిమతయి యోసేపు కనబడతాడు. అరిమతయి యోసేపు అనేటువంటి అతడు సన్హెడ్రిన్ సభ సభ్యుడు, పరిసయ్యుడు, చక్కని బోధకుడు, చక్కని జ్ఞానం గలవాడు. ఆ యొక్క పరిసయ్యుల యొక్క విధాయకమైనటువంటి సభలో సభ్యుడు, ఈజ్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్. చాలా గొప్ప స్థాయి కలిగిన వ్యక్తి అరిమతయి యోసేపు. యేసుప్రభు వారిని రాత్రికాలం వెంబడించిన శిష్యులలో మరి ఒక శిష్యుడు ఇతడు. ఆ కాలంలో నికోడెమస్, అలాగే ఈ యొక్క జోసెఫ్, అరిమతయి యోసేపు, ఇద్దరు రహస్య శిష్యులకు యేసుప్రభు వెంబడించినట్టుగా వాక్యంలో ఉంది. వీరందరిలాగా పగలు రారు, అందరిలాగా ఉపయోగపడరు. యేసుప్రభు వారు మరణించిన సమయంలో, ఆయన చనిపోయిన సమయంలో యేసు దేహం తన కిమ్మని ఈ పిలాతు దగ్గరికి వెళ్ళి, రాజు దగ్గరికి వెళ్ళి, గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క అరిమతయి యోసేపు ఆ శవాన్ని, లేకపోతే ఆ యొక్క దేహాన్ని తనకి ఇవ్వమని అడిగాడు. కానీ పునరుత్థాన ప్రభు బ్రతికున్నప్పుడు ఎప్పుడు భోజనం పెట్టలేదు, ఎప్పుడు మరియలాగా తన ఇంట్లో చేర్చుకున్నట్టుగా కనబడదు. యేసుప్రభు వారి యొక్క మరణముల తర్వాత ఆయన కొంత మంచి పని చేసినాడు. అందుకే మనుషులను బ్రతుకున్నప్పుడు ప్రేమించడం నేర్చుకోవాలి. సంఘంలో కుటుంబంలో మనుషులను, మన ఇంటి వారిని, మన సంఘాన్ని, సహవాసాన్ని ప్రేమించాలి. చనిపోయిన తర్వాత ప్రేమించడం కాదు. కొంతమంది చనిపోయిన తర్వాత చాలా మంచి మంచి సుగంధ పరిమళాలు తీసుకొచ్చి చల్లుతూ ఉంటారు. వచ్చే ప్రయోజనం అంటూ ఏమీ లేదు, దాంతో వచ్చే లాభం కూడా ఏమీ లేదు. బ్రతుకున్నప్పుడు మంచి భోజనం పెట్టడము, మనిషిని మనిషిలాగా చూడడం, ఇది దేవుడు కోరుతున్నాడు. లేకపోతే ఏది చేసినా పెద్ద ఉపయోగం ఉండదు. ముఖ్యంగా దేవుని బిడ్డలుగా మనం ఈ మంచి మారుమనసు కలిగి ఉండాలి. ఈ మాటలు కొంచెం మీకు గాయం కలిగించినా ఈ మాటలు మీరు తప్పక తీసుకుంటారని దేవుని సేవకుడిని అభిప్రాయపడుతున్నాను. ఎందుకనగా బ్రతికున్నప్పుడే చేయడం మంచిది, మంచి పనులు. అరిమతయి యోసేపు చేసినట్టుగా లేదు. తన కాలము, తన యొక్క బ్రతుకు, తన జీవితంలో యేసుప్రభు కొరకు ఏమి చేయలేకపోయాడు. కానీ యేసుప్రభు వారు మరణించినప్పుడు మాత్రం పిలాతు దగ్గరికి వెళ్ళి, ఆయన ఒక సన్హెడ్రిన్ సభ సభ్యుడు కనుక తన అధికారమును బట్టి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసుప్రభు దేహాన్ని తీసుకొని తాను సిద్ధపరచుకున్న తన సొంత సమాధిలో యేసుప్రభు దేహాన్ని ఉంచినాడు. ఇది ఒక గొప్ప సన్నివేశం. ఇది మనం ఆలోచించాల్సిన సమయం కూడాను. ఈ రీతికి యేసుప్రభు వారిని సమాధి చేసిన తర్వాత 3వ దినాన ప్రభు తిరిగి లేవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అనేక శక్తులు, నరక శక్తులు, దురాత్మ శక్తులు యేసుప్రభు వారి యొక్క స్థలంలో ఆయన తిరిగి లేవకుండా, ఆ రాయి అక్కడి నుంచి తొలగిపోకుండా దురాత్మ శక్తులు అన్నీ అడ్డుపడుతున్నాయి. ఆయన ముందు ఇవి పనిచేయవు కదా. దేవుని మహాకృపను బట్టి కొన్ని సంవత్సరాల క్రితం నేను ఇశ్రాయేల్ దేశం వెళ్ళడానికి, యేసుప్రభు వారు తిరిగి లేచిన ఆ పవిత్ర స్థలాన్ని చూడడానికి, అక్కడ మోకరించి ప్రార్థన చేసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేసినాడు. నేను అక్కడ ప్రభువును స్తుతించినాను. అంటే వెళ్ళగలిగితేనే చూస్తేనే గొప్ప అని కాదు, కొన్ని అనుభవాలు, కొన్ని వాక్య సంబంధమైన విషయాలు తెలుసుకోవడానికి ఒక బిబ్లికల్ టూర్గా ఉపయోగపడితే మాత్రం చాలా బాగుంటుంది. ప్రస్తుతం పరిస్థితి మనకు తెలుసు. ప్రస్తుతం మనం మిడిల్ ఈస్ట్ కొరకు బాగా ప్రార్థన చేయాలి. ప్రస్తుతం కలుగుతున్న పరిస్థితులు శాంతికరంగా దేవుడే మార్చున్నట్లు ప్రార్థన చేయాలి. శాంతి లేని చోట అశాంతి. నేను ఈ మధ్య బెహ్రాన్ దేశం వెళ్ళాను. అక్కడ దేవుని వాక్యాన్ని అందించడానికి, అలాగే ఒక క్రైస్తవ సమ్మేళనంలో పాలు పొందడానికి ఆహ్వానింపబడ్డాను. అక్కడికి వెళ్ళినప్పుడు మా పరిచర్యలు ముగించుకొని మేము వచ్చేటప్పుడు వార్ స్టార్ట్ అయింది. బీభత్సమైనటువంటి యుద్ధాన్ని మేము చూసాం. ఆ యుద్ధంలో పరిస్థితులు వివరించడానికి ఈ టైం అంతా కూడా సరిపోదు. చాలా చాలా కష్టతర పరిస్థితులు మేము ఎదుర్కొన్నాం. అది కూడా ఈ మధ్యలోనే, చాలా వెరీ రీసెంట్లీ. పరిస్థితులు చాలా యుద్ధకరంగా, ప్రశాంతత లేకుండా ఉన్నాయి. మానవ జీవితానికి, మనుగడకు ఏది మనిషి తాను బ్రతకడానికి ఎక్కడ నెమ్మదిని చెప్పండి? ప్రపంచమంతా యుద్ధ వాతావరణమే. కొన్నిసార్లు ఇండ్లలో యుద్ధాలు, ఆరోగ్య విషయాల్లో యుద్ధాలు, ఆర్థిక విషయాల్లో శ్రమలు, సంఘంలో కొన్నిసార్లు గ్రూపులు, రాజకీయాలు, కొన్నిసార్లు మనుషుల మధ్య అశాంతికర పరిస్థితులు. ఎక్కడుంది శాంతి? అందుకే ప్రభు అంటాడు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా కాదు అంటాడు. దేవుడిచ్చే శాంతిని మనం తీసుకోవాలండి. ఈ శాంతి ప్రభు మనకు ఉచితంగా ఇస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. రక్షింపడక మునుపు దేవుడిచ్చే శాంతి, రక్షణ కొరకైన శాంతి. ప్రభు దగ్గర నీవు వచ్చినప్పుడు
రక్షింపబడిన నీవు నేను మనము ఆయన దగ్గర నుండి నూతనమైన శాంతిని, నూతన మన్నా మనం పొందగలమైన విషయాన్ని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటే భయంకరమైన పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా అలుముకుంటూ ఉన్నాయి. మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో శాంతికరమైన ఆయన సన్నిధికై మనం ప్రార్థన చేయాలి. దేవా శాంతిని దయచేయము, దేవా మా దేశమును ప్రపంచమును దృష్టించము, కలుగుతున్న భయంకరమైన పరిస్థితులను దేవాను శాంతికరంగా చేయము, దేవా పునరుత్థాన శక్తిని దయచేయము. అందుకే మనం చూస్తుంటే ఆ నరక శక్తులన్నీ ఓడిపోయినాయి. దేవుని దూత వచ్చి పరలోకం నుండి మహాదూత ఆ యొక్క రాయిని పొర్లించినాడు. ప్రభు లేచి కూర్చున్నాడు. ఆయన అద్భుతమైనటువంటి విజయముతో వెలుగుతో కూర్చున్నాడు. ఆయన సన్నిధిని చూసి అనేకమైన సంగతులు, చాలా ఆశ్చర్యకరమైన సంగతులు అక్కడ సంభవించినట్టుగా వాక్యం చెబుతూ ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు భక్తుడు ఇక్కడ రాస్తూ ఈ ప్రత్యక్షత పొందుకొని 2:13 కొలస్సీలు చదివాం కదా. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, యేసుప్రభు వారి సిలువకు వెనకాల ఒక స్టేట్మెంట్ కొట్టబడింది. ఏమిటంటే అపరాధములు, పాపములు అనేటువంటి స్టేట్మెంట్. ఆ పాపములు అనబడేటువంటి ఆ చిటీని లేక ఆ యొక్క పట్టీని యేసుప్రభు వారి యొక్క ఆయన సిలువ మీద ఆ యొక్క మరి మేకులతో కొట్టబడినటువంటి అనుభవం. యేసుప్రభు వారు తన స్వరక్తముతో ఆయన ఆ పాపములన్నీ క్షమించినాడు. అవును కదా. పునరుత్థానంలో ఈ గొప్ప అద్భుతమైన సంభ్రమం ఏమిటంటే, ఆశ్చర్యం ఏమిటంటే ఆయన గొప్ప సన్నిధి, ఆయన గొప్ప క్షమాపణ, ఆయన గొప్ప ప్రేమ. మనకు విరోధంగా ఉన్న పత్రాన్ని ఆయన మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవురాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి, ఇక ముందు నీకు అడ్డంగా ఈ అపరాధం లేవి కనబడకుండా వాటన్నిటినీ క్షమించి, కొన్ని అద్భుతమైన మాటలు కొన్ని ఉంటాయి. మీరు చూడండి, ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. యేసు ప్రభుతో మనం జీవింపబడ్డాం. హల్లెలూయా. ఆయనతో పాటు మనం జీవములోనికి పిలువబడిన ప్రజలముగా, దాన్ని హీబ్రూ గ్రీకు భాషలో ఎక్లేషియా అంటాడు. కాల్డ్ అవుట్ సెయింట్స్, పిలువబడిన పరిశుద్ధులముగా మనం పిలువబడిన వారం ప్రియులారా. మన ప్రభు పిలిచాడు. ఆయన మనల్ని పిలిచి రక్షించి ఒక గొప్ప రక్షణ మనకు అనుగ్రహించాడు. ఈ రక్షణ లోకంలోని సంగతుల వల్ల మనకు రక్షణ వంటిది కాదు స్నేహితులారా. ఈ అపరాధములన్నీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాడు. అంతేకాదు ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధనులుగా చేసి, ఇందాక మనం మాట్లాడినట్టుగా యేసుప్రభు వారి యొక్క పునరుద్ధరణకి విరోధముగా అదిమి పట్టి ఆ సమాధుల నుంచి యేసుప్రభు వారు రాకుండా ఏ శక్తులు పనిచేస్తూ వచ్చాయో అవన్నీ కూడా నిరాయుధులుగా, అంటే ఆయుధాలన్నీ కూడా పడిపోయిన వారుగా, వారి దగ్గర ఎలాంటి ఆయుధాలు లేని వారు అయిపోయారు. దేవుని శక్తి, ప్రసన్నత, ఆయన సన్నిధి, మహిమ, ఆయన యొక్క ప్రభావం ముందు దురాత్మలన్నీ కూడా ఓడిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన మనల్ని ఈ యొక్క నిరాయుధులుగా అధికారులను చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచను. పరలోకములైన గొప్ప వేడుక, పునరుత్థానుడైన క్రీస్తుని గూర్చిన వేడుక. ఈ పునరుత్థాన సందేశం, పునరుత్థానుడైన క్రీస్తు, పునరుత్థాన శక్తి మాకు అనుగ్రహిస్తున్న క్రీస్తు, ఆయన పరలోకమునకు వేడుకగా కనబరుస్తున్నాడు. ఆ వేడుకలో నిన్ను నన్ను కనపరచాలని దేవుని అభీష్టం, దేవుని సంకల్పం. ఆయన మనల్ని క్షమించడం వెనుక, మన పరలోకంలోని ఆ వేడుక కనపరచడం వెనుక గల ఉద్దేశం ఏమిటి అంటే, మనల్ని క్షమించిన వాడై తన స్వరక్తముతో మనల్ని విమోచించి గవిని వెలుపట శ్రమ పొందిన యేసు యెరూషలేమునకు ఆవల ఆయన గవిని వెలుపట శ్రమపరచబడ్డాడు. ఆయన కొట్టబడి యెరూషలేము వీధులలో తన యొక్క రక్తమును కార్చి ఆ శిలువ మ్రానుపైన ఆఖరు చుక్క వరకు ఆ యొక్క సైనికుడు వచ్చి పొడుస్తూ ఉంటే ఆ రక్తము తర్వాత నీళ్లు కారనని ఉంటుంది. మెడికల్గా, సైంటిఫికల్గా చూస్తే శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా కారిపోయిన తర్వాత ఇక మిగిలిది కొంత భాగం వాటర్, నీరు. ఇప్పుడు సైనికుడు పొడుస్తున్నప్పుడు నీళ్లు బయటకు వచ్చినాయి. మనకు జ్ఞాపకం ఉండాలి, ప్రభువారు ఆ ఒలివల తోటలో గెత్సెమనేలో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చెమట కూడా కారింది. ఆ చెమట గొప్ప రక్త బిందువుల వలె. లూకాసు వార్త 22:44 వాక్యం ఉంటుంది. యేసు ప్రభువారు ఆయన మహావేదనతో ప్రార్థిస్తుండగా ఆ చెమట రక్త బిందువుల వలె ఇక శరీరంలో వాటర్ అంతా అయిపోయింది, మిగిలిన కొంచెం రక్తము, ఆఖరు బొట్టు వరకు తన రక్తమును కార్చిన క్రీస్తు. ఆయన మనకు సమస్తమును కోల్పోయి ఒక ఉన్నతమైన పిలుపు మనకి ఇవ్వడానికి, మన పునరుత్థాన శక్తితో మనం నింపడానికి, పునరుత్థానుడైన క్రీస్తు తన సజీవమైనటువంటి మహిమను మనకు చూపడానికి, మనను ఆ యొక్క వేడుక కనుపరచడానికి ప్రభు ఇష్టపడ్డారు. ఆయన జయము పొందారు. నీవు కూడా జయవంతులని క్రీస్తును చేర్చుకుంటే నీకు కూడా జయమే, నీకు కూడా ఆనందమే, నీకు కూడా సమాధానమే. నీ జీవితం కూడా పునరుత్థాన శక్తి నింపబడినట్టుగా ప్రభు నీ కొరకు ఈ ద్వారాన్ని తెరిచి ఉన్నారు. ఆయన సన్నిధికి రండి, పునరుత్థాన క్రీస్తును ఆరాధించండి. ఈ పునరుత్థాన సందేశం వినిచుండగా ప్రతి ఆదివారము పునరుత్థాన దినమే. ప్రతి ఆదివారం ఇదే వేడుక, ఇదే ఆనందం, ఇదే సంతోషం, ఇదే సన్నిధితో నీ కుటుంబం నింపబడాలి. మీరు ఒంటరికి వెళ్ళేవారైతే మీకు దేవుడిచ్చిన కుటుంబంతో కలిసి వెళ్ళండి, కలిసి ఆరాధించండి, సమయానికి వెళ్ళండి.
మీ ఆరాధన సమయాలు, మీ సంఘ ప్రార్థన సమయాలకు మీరు ఆలస్యం కాకుండా చూసుకోండి. చాలా ఎర్లీగా వెళ్ళండి. రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ముందుగా వెళ్తాం, ఎయిర్పోర్ట్కి వెళ్తే ఇంకా చాలా ముందుగా వెళ్ళాలి, బస్ స్టాండ్కి వెళ్తే కూడా కొంత ముందు సమయానికి వెళ్తాం, చర్చికి వెళ్ళినప్పుడు కొంతమంది మధ్యలో వస్తారు, కొంతమంది ఆఖరులో వస్తారు. రాలేని సమయాలు రావడానికి ఏదో ఒక సమయాన్ని చేయడం పాపమేం కాదు, కానీ 99.9% దాదాపుగా మనము సమయానికి రావడానికి ప్రయత్నం చేయాలి, ఆలస్యం కాకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఆదివారం దినాన్ని, పునరుత్థాన దినానికి ముందు మీ పనులను కొంత తగ్గించుకోండి. వీలైతే మీరు శనివారం రోజే మీ పనులను ముగించుకొని ఆదివారం దినాన మందిర పరిచర్య కేటాయించండి. దేవుడు మీకు అవకాశం ఇస్తే దేవుని సన్నిధిలో వాక్య పరిచర్య చేయడం ఎంత ముఖ్యమో, ఎంత గొప్ప ఘనతనో, ఎంత గొప్ప ప్రతిఫలం ఉంటుందని మనం భావిస్తామో దానితో సమానమైంది మందిర పరిచర్య కూడా. మందిరంలోని కార్పెట్స్ వేయడం కానీ, మందిరంలో కుర్చీలు సెట్ చేయడం కానీ, ఇలాంటి ఆడియో విజువల్ ఎక్విప్మెంట్ సెట్ చేసుకోవడం కానీ, వైద్య పరిచర్య కానీ, క్వైర్ పరిచర్య కానీ, సంఘంలో జరిగేటువంటి వంట పరిచర్య కానీ, వడ్డన పరిచర్య కానీ, శుభ్రత పరిచర్య కానీ, టాయిలెట్స్ కానీ, మందిరం యొక్క వాష్రూమ్స్ యొక్క శుభ్రత కానీ, ఇవన్నీ ఎవరు చూడాలండి? దేవుని సంఘమైన మనమే కదా. దేవుని ఇంట్లో పునరుత్థాన శక్తి నింపబడిన మనము ఒక్కొక్క పని చేయడానికి ఒక్కొక్క విధంగా మన తలాంతులను మనం వాడాలి. మన తలాంతులను మనము దాచిపెట్టొద్దు. కొంతమంది మందిరానికి వచ్చి ఏది కూడా పట్టింపు లేకుండా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. షాపింగ్ మాల్కి వచ్చినట్టుగా దేవుని ఇంటికి వచ్చి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఏది పట్టించుకోరు. సంఘం ఎవరితో సహవాసం ఉండదు. దైవజనులతో వారు ప్రార్థన చేయించుకోరు. ఏదైనా విషయం ఉంటే చెప్పరు. కుటుంబ పరంగా వారికి ఎదురయ్యే కొన్ని కష్టాలు, బాధలను తమ సేవకులతో పంచుకోరు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాక్యం విని బలపడి దేవుని సేవ ద్వారా నూతనపరచబడి మీ సంఘంలో మీరు ఒక మంచి సాక్షి ఉండాలని దేవుని ఉద్దేశం. మీ స్థానిక సంఘంలో మీ బలం పొందాలి, అనేకులకు మీరు సాక్ష్యం ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని ఈ విధంగా అందించేటువంటి మలాంటి సేవకులకు మీ యొక్క ప్రోత్సాహాన్ని, మీ యొక్క ప్రార్థనను అందించాలి. అది మీకు ఆశీర్వాదకరం కూడా. ఈ రీతిగా దేవుని సేవలో మీ కుటుంబం వాడబడాలని దేవుడు కోరుతున్నాడు. ఈ మహాపునరుత్థాన సందేశము దేవుని యొక్క పునరుత్థాన శక్తిని మీలో జనరేట్ చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే పౌలు అంటాడు, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. తార్సువాడైనటువంటి మరి పౌలు తను పరిసైడిగా ఉంటూ చాలా గొప్ప జ్ఞానం కలిగి గమలీయులు పాదాల దగ్గర నేర్చుకున్నాడు చాలా జ్ఞానాన్ని. యేసు ప్రభు పట్ల తనకు ముందున్న వ్యతిరేక భావాన్ని మార్చుకొని యేసు ప్రభు యొక్క దివ్య దర్శనము ఆ దమస్కు పట్టణపు పొలిమేరల్లో యేసుని కూర్చున్న దర్శనాన్ని పొందిన తర్వాత ఆ యొక్క గర్వపు పొరలు రాలిపోయి మంచి పొరలు కలిగి శిష్యుడి అననీయ దగ్గర దమస్కులో బాప్తిస్మం పొంది 3 దినాలు ఉపవాసం ఉండి రక్షణ పొంది దేవుని సేవలోకి వచ్చినటువంటి పౌలు మహాశయుడు దేవుని కొరకు ఒక మంచి ప్రతిజ్ఞ కలిగి జీవించాడు. ఒక మంచి అద్భుతమైనటువంటి ప్రతిష్టత కలిగి జీవించాడు. దేవుని సాక్షిగా తన జీవితాన్ని కడవరకు సాగింపజేసుకున్నాడు. ఇదే కదా భక్తిగల జీవితం. ఈ పునరుత్థాన శక్తిని తన జీవితంలో అన్వయించుకుంటూ పౌలు అంటాడు, యేసు ప్రభువును ఆయన పునరుత్థాన శక్తిని ఎరుగు నిమిత్తము అంటాడు. మనం ఆయన పునరుత్థాన శక్తిని ఎరిగిన వారమై ఉండాలి. ఆయన పునరుత్థాన శక్తిలో నివసించే వారమై ఉండాలి. ఆయన పునరుత్థాన బలాన్ని వేడుక చేయువారమై ఉండాలి. ఇది లేకుండా మనం కొన్నిసార్లు ఆయన పునరుత్థాన్ని మర్చిపోతున్నాం మేము. అందుకే ఆయన పునరుత్థాన శక్తి మనలో ఒక నూతన క్రియ చేస్తుంది. పౌలులో నూతన క్రియ చేయలేదా? దేవుని వ్యతిరేకించిన, యేసు ప్రభువును ద్వేషించిన, అందుకే ప్రభు అంటాడు ప్రత్యక్షమవుతూ, నువ్వు ఎవడవు అంటే ప్రభు అంటాడు, నేను ఎవరో కాదు, నీవు హింసిస్తున్నటువంటి యేసును అంటాడు. ఆ ముందు పదాన్ని గమనించండి, నేను యేసును అనలేదు ప్రభు, నీవు హింసించున్నటువంటి యేసును అన్నాడు. పౌలు అంటే అంతకుముందు సౌలు ఆయన పేరు. ఈ సౌలు అనే అతడు యేసు ప్రభుని చాలా హింసించాడు. దేవుని ప్రజలను హింస పెట్టాడు. యేసు ప్రభుని బట్టి మీకు ఏదైనా హింస కలుగుతుంటే దాన్ని ప్రభు చూస్తూ ఊరుకోడు. ప్రభు వాటిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ హింసించే వ్యక్తులు యేసు ప్రభుని హింసిస్తున్నట్టుగానే భావిస్తాడు. అందుకే మనల్ని బాధ పెడుతుంటే మనం వారి నుంచి పెద్దగా వరిగా అనక్కర్లేదు, ప్రార్థన చేసుకుందాం, సరిపోతుంది. వారి కోసం ప్రార్థన చేయండి. మన యొక్క క్రమాన్ని, మన యొక్క దర్శనాన్ని, మన యొక్క విధానాన్ని ఆత్మ సంబంధంగా వాక్య వెలుగులో దేవుని చిత్తములో సంపూర్ణపరచుకోవడానికి రోజు ప్రయాసపడాలి. దినములు సంకుచితంగా ఉన్నాయి, కాలం సమీపంగా ఉంది, ప్రభు రాబోతున్నాడు. యుద్ధాల గురించి వింటున్నాం, యుద్ధ సమాచారాలు వింటున్నాం. దేశంలో ప్రేమ లేని, కుటుంబాల్లో ప్రేమ లేని, సంఘంలో ప్రేమ లేని, సమాజంలో ప్రేమ లేని చెడ్డ దినాల్లో ఉంటున్నాం. ప్రభువే మనకు సాయం చేయాలని కోరుతున్నాడు. కనుక ఈ రాకడ దినాల్లో, ఈ పరిశుద్ధ దినాల్లో దేవుని వాక్యానుసారమైన ఆత్మీయతను కట్టుకునే విషయంలో రాజీపడొద్దు. పాపం విషయమై రాజీ పడకుండా పాపాన్ని విడిచిపెట్టి దేవునితో సమాధాన పడమే రక్షణ. ఈ సమాధాన అనుభవాన్ని దేవుడు పిలుస్తున్నాడు. ఆయనతో సమాధాన పడండి, ప్రభుత్వ సమాధానంగా నడవండి. మీ స్థానిక సేవకుల మీద వాక్యం ఒకవేళ కఠినంగా మాట్లాడుతుంటే సేవకుల మీద కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకోకండి. వాటి వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. మీరు మేలు పొందడం దేవునికి ఇష్టం. ప్రవక్త వచ్చి నాతానంటాడు దావీదుతో, నీవు పాపము చేసేటివి అంటాడు. ఓ నిండు సభలో ఒక పెద్ద రాజు, 40 రాజ్యాల మీద రాజు అయినటువంటి చక్రవర్తి దావీదు వ్యభిచారము, పాపంలో తన జీవితాన్ని పాడు చేసుకున్నప్పుడు ప్రవక్త వచ్చి నిలదీస్తాడు, నీవు పాపము చేసేటివి అంటాడు. వెంటనే దానికి ఆయన, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను, నా ఇష్టం,
ఈ రోజుల్లో 21వ శతాబ్దపు డైలాగ్ ఏంటంటే, నా ఇష్టం, నాకెవరు చెప్పాల్సిన పని లేదు. అందువల్ల కుటుంబాలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టుగా ఉన్నాయి. సంఘాల్లో పరిస్థితి అదే, కుటుంబాల్లో యవనస్తుల పరిస్థితి అదే, కుటుంబాల్లో తల్లిదండ్రుల పరిస్థితి అదే. ఎక్కడ కరెక్షన్ చేసుకోరు. వాక్యం ఎక్కడ కరెక్షన్ చేస్తుంటే దే డోంట్ యాక్సెప్ట్ ద కరెక్షన్. కాబట్టి వారి పరిస్థితులు ఎలా ఉంటాయంటే చాలా నష్టకరంగా ఉంటాయి. మళ్ళీ దేవుడి నన్ను అలా ఉంచాలని బాధపడుతూ ఉంటారు. దేవుడి నీ పట్ల గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు. నువ్వు లెమ్ము తేజరెళ్ళు, ప్రభు కొరకు సాగిపో, నిరాశ విడిచిపెట్టు. నీ ఉద్యోగ ప్రయత్నంలో, నీ కుటుంబ ప్రయత్నంలో, నీ జీవిత పరిస్థితులలో, నీ అనారోగ్య పరిస్థితుల్లో ప్రభు ఒక నూతన పునరుత్థాన శక్తి దేవునికి ఇవ్వాలని కోరుతున్నాడు. అందుకే అన్ని పిలుస్తున్నాడు. అందుకే ప్రభు ఒక దర్శనంతో ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నాడు. కూడిక ద్వారా లేక ఈ యొక్క ప్రత్యేకమైన ప్రసారం ద్వారా ఆయన వాక్యాన్ని మీరు వినండి, ఆయన వాక్యంలో బలపడండి. పౌలు తన జీవితాన్ని సరి చేసుకున్నాడు, దావీదు తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. కనుకనే వారి గురించి దేవుని వాక్యం వారికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చింది. ఆ స్థానం ఏంటో తెలుసా? వారు దేవుని సన్నిధిలో తమ బ్రతుకును సరి చేసుకొని ఆయనకి ఇష్టలుగా బ్రతికారు. ప్రభువే చెప్తాడు దావీదు గురించి, దావీదు నా హృదయానుసారుడు. పౌలు వలె పరిచయం చేసిన వారు మన కొత్త నిబంధనలో వేరెవ్వరు మనకు కనబడరు. పిల్లరా, చూసారా పునరుత్థాన శక్తిని అనుభవించుకున్న జీవితాలు ఎలా ఉంటాయో? పునరుత్థాన క్రీస్తు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆ సమయాలలో తన శిష్యుల మధ్య వారు యూదుల భయము చేత తలుపులు వేసుకొని భయముతో ఉన్నప్పుడు వారి మధ్య ప్రభు సుమారు 8 సార్లు కనబడి వారిని ధైర్యపరిచి ప్రోత్సాహపరిచి వారిని నూతనమైన శక్తితో నింపడానికి ప్రభు వారి మధ్యలోకి దిగివచ్చిన దేవుడు. ఈ పూట ప్రభు మీ మధ్యలోకి, మన మధ్యలోనికి ఆయన వచ్చినండి ప్రసారం ద్వారా. అంగీకరించండి ఆయన ప్రేమను. నేను ముగించిపోతే కొన్ని మాటలు చెప్తాను. ఆ పరలోకపు తండ్రి ఎదుట వేడుకలో మనల్ని కనుపరిచనని రాయబడింది, కనుపరిచను. సో ఈ గొప్ప వేడుకలోనికి పరలోకం ఒకరోజు రావడానికి ఎదురు చూస్తూ ఉంది. అనేకులు నీతిమత్తములోనికి అందరూ రక్షణ పొందాలని ఆయన ఇష్టపడి తన రాకడను దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. ఆ రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఆయన ఈ ప్రసారం ముగించలేపు వస్తాడో మాకు తెలియదు, లేక ఆయన ఇప్పుడే వస్తాడో కూడా తెలియదు. ప్రభు రాక్కి సిద్ధపడదాం. సిద్ధపరిచే కృప దేవుడు సంఘానికి ఇలాంటి కార్యక్రమాల ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని కూడా సిద్ధపరచాలని నేను కోరుకుంటున్నాడు. సర్వోన్నతుడైన క్రీస్తు కార్యక్రమం ద్వారా మీ హృదయాలు వెలిగించబడాలని మేము ప్రార్థిస్తున్నాం. పునరుత్థానుడైన క్రీస్తు మీ హృదయాల్లో ప్రకాశించాలని మేము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. అందుకే ఈ పునరుత్థాన శక్తి శిలువ చేత జయోత్సవముతో ప్రభు మనకు చూపుతున్నాడు. తండ్రి ఎదుట జయోత్సవముతో, తండ్రి ఎదుట మల్లుకొని ప్రభు అయిన దేవునితో, తండ్రి అయిన దేవునితో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. తండ్రి, ఇదిగో వీరందరినీ తీసుకొని వచ్చాను, వీరందరినీ పరలోకంలోనికి చేర్చుకొనము. అవును, పరలోకమందు మనకి గొప్ప స్వాస్థ్యం మనకి ఇవ్వబడింది. ఈ పునరుత్థాన అనుభవాన్ని మనకు జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నా కొరకు నువ్వు చేసిన ఈ వింతైన బలి యాగముకై, ఈ మరణ పునరుత్థాన భూస్థాపనల ద్వారా మీరు నాకు ఇచ్చిన ఐక్యతకై దేవానికి స్తోత్రం. ఈ పునరుత్థాన అనుభవాన్ని, ఈ యొక్క సిలువ అనుభవాన్ని ప్రభు మనకు బాప్తిసం ద్వారా ఇచ్చినాడు. సో బ్యాప్టిజం అనే గ్రీకు మాట అర్థం ఇంగ్లీష్లో ఇమర్స్ అంటే ముంచబడ్డం. నీటి బాప్తిసం ద్వారా నీవు దేవుని అందరి విశ్వాసము ద్వారా సంఘములో చేర్చబడాలి. ఇంకా బాప్తిసాన్ని వాయిదా వేయకూడదండి. బాప్తిస్మము దేవుని ఆజ్ఞ. మార్క్స్ వార్త 16:16 చెప్తోంది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. బాప్తిసం పొందిన నీవు నీ రక్షణను కాపాడుకోవాలి. నీటి బాప్తిసం ద్వారా ప్రతి వారము లేక ప్రతి నెల మీ సంఘంలో మీకు క్రమాన్ని దేవుడు ఇచ్చాడో ఆ విధంగా బలులు పాలు పొందుతూ, ఆరాధన సావాసంలో పాలు పొందుతూ, దేవుని ఇంట్లో ఒక మంచి సఖ్యత గల జీవితాన్ని ప్రభుత్వం నువ్వు చేస్తూ నువ్వు సాగిపోతుండగా ప్రభు నిన్ను బలపరుస్తాడు. పునరుత్థానుడైన క్రీస్తు నీకు ప్రభువుగా ఉంటాడు, నీ కుటుంబానికి ప్రభువుగా ఉంటాడు, ఆయన నీ బ్రతుకునొక యజమానుడుగా ఉంటాడు. ఆయన అంగీకరిస్తావా? ఆయన అంగీకరిస్తే ఈ పునరుత్థాన అనుభవం నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తుంది. దేవుడు ఇటు కృపగల జీవితాన్ని మీకు ఇవ్వాలని ఆశిస్తూ ఈ మా మాటలను ముగిస్తున్నాము. దేవుడు దీవించునుగాక. ఆమేన్. పిల్లలు, ప్రత్యేకంగా ఈ సమయంలో మిమ్మల్ని కలుసుకోవడం, ఈ టీవీ ముఖంగా మీతో మాట్లాడడం, లేక ఈ యొక్క ప్రసారం ద్వారా మీకు దేవుని వాక్యాన్ని అందించడం ఎంతో గొప్ప సంతోషంగా నేను ఎంచుతున్నాను. సర్వోన్నతుడైన క్రీస్తు కార్యక్రమము మరి యొక్క ప్రసారాలు మీకు అందించబడుతున్నాయి. ఆత్మీయంగా మీరు బలపడితే మాకు మీరు తెలియపరచండి. మీ ప్రార్థన విన్నపాలు మరి వాట్సాప్లో కానీ లేక ఫోన్ కాల్ ద్వారా కానీ మాకు తెలియపరిచినట్టయితే తప్పక మీకు మేము ప్రార్థన చేస్తుంటాం. మా మందిరాల్లో మరి శుక్రవారం 2 ప్రత్యేకమైన మరి ఉపవాస కూడికలు 2 మందిరాల్లో, శనివారం మా ఇంకొక బ్రాంచ్ మందిరంలో మరి ప్రతి వారం 3 ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన కూడికలు జరుగుతున్నాయి. మీ యొక్క విన్నపాలు ప్రార్థించాలని మేము ఆశపడుతున్నాం. ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉంటే ఇతరులకు పరిచయం చేయండి. అలాగే ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీన్ని మీరు బలపరచడానికి, ఈ కార్యక్రమాన్ని మీరు నూతనమైనటువంటి వ్యక్తులకు అందించడానికి కూడా మీకు సహకారాన్ని అందించవచ్చు. ప్రార్థన. దయగల తండ్రి, ఈ ప్రత్యేక సమయాన్ని మీ వాక్యాన్ని విన్న నిబులందరినీ దీవించండి. మీ సంతోష సమాధానాలు వారి హృదయాలు మెండుగా దయచేయండి. పునరుత్థానుడైన క్రీస్తు వారి హృదయాల్లో ప్రకాశించినట్లు వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచమని, ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి సహకరించిన మా ప్రియులను వారి కుటుంబాలు మీరు దీవించమని, ఈ ప్రత్యేకంగా ప్రభువా మరి యొక్క శుభవార్త టెలివిజన్
ఛానల్ యాజమాన్యాన్ని, సిబ్బందిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఛానల్ ద్వారా ఇంకా అనేకులకు ప్రభువా వాక్యాన్ని అందించడానికి మీ కార్యాలను నూతనపరచమని ప్రార్థిస్తూ ఈ ప్రత్యేకమైన మహా పునరుత్థానపు దాని శుభాలు, దీవెనలు మా ప్రజలకు దయచేయమని, ఏదైనా జన్మదినోత్సవము అలాగే వివాహ దినోత్సవం జరిపించుకొచ్చిన మా ప్రియులను మీరు దీవించి నిండాలుగా ఆశీర్వదించండి. వ్యాధి బాధలు పీడింపడుతున్న బిడ్డలను దర్శించి పూర్ణ స్వస్థను, ఆరోగ్యాన్ని దయచేయండి. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హృదయపూర్వక వందనాలు మీకు తెలియజేస్తున్నాం. తిరిగి వచ్చే ప్రసారంలో కలుసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.